బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో శాఖల కేటాయింపుపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్లకు కీలక పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. హోంమంత్రిగా వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించబోతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత శాఖల మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎవరెవరికి ఏ శాఖ దక్కబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే అలా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ శాఖల కేటాయింపు పూర్తి చేస్తారు. ఆయన దగ్గర ముఖ్యమైనటువంటి శాఖలు కొన్ని ఉన్నాయి. ఆ ముఖ్యమైన శాఖల్ని కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళకి అప్పగించబోతున్నారని తెలుస్తోంది. గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్లకు కీలక పదవులు దక్కే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఏ శాఖలు కేటాయించబోతున్నారు, హోంశాఖ ఎవరికి దక్కబోతోంది, ఈ విషయాలకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విలేకరులతో చిట్ చాట్ సందర్భంగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్కు తిరిగి వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తానని ఆయన స్పష్టం చేశారు. వాకిటి శ్రీహరికి హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలో ఇన్ఫర్మేషన్ తీసేసుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం కూడా వాకిటి శ్రీహరికి హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అయితే వస్తుంది. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకేమైనా మార్పులు జరుగుతాయో శాఖల కేటాయింపు సంబంధించి అన్నది చూడాల్సిన అవసరం ఉంది. వివేక్ వెంకటస్వామికి స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్తున్నారని చెప్పి ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకంగా ప్రస్తావించారు. చిట్ చాట్ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో ఒక 2 రోజుల్లో మరింత క్లియర్గా కాళేశ్వరం సంబంధించి ఆ డాక్యుమెంట్లు మొత్తం కూడా ముందు పెట్టి మీడియాకి అన్ని విషయాలు చెప్తాను. గత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్లకు కక్కుర్తుబడి ఏ విషయాలు చేశారు, ఎంత దోచుకున్నారు, అసలు క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా అధికారిక సమాచారం ఏముంది, ఇవన్నీ కూడా బయట పెడతానని కూడా చాలా స్పష్టంగా చిట్ చాట్లో చెప్పారు. అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి అధిష్టానంతో చర్చలు జరపడానికి మరొక ముఖ్యమైన ఉద్దేశం పూర్తిగా మంత్రి పదవులకు సంబంధించి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం కూడా ఉండొచ్చు అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరిగా పని చేయట్లేదని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది. ఆ సీనియర్ మంత్రులు నిర్వర్తిస్తున్నటువంటి శాఖలకు సంబంధించి వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. కొత్త వాళ్ళకి కొన్ని కేటాయించడంతో పాటు కొన్ని శాఖల్ని ఒకరికి ఇంకొక శాఖ అప్పగించి వాళ్ళు నిర్వర్తిస్తున్న శాఖను మరొకరికి అప్పగించి ఇట్లా పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరి అధిష్టానం ఏ మేరకు పునర్వ్యవస్థీకరణకు అవకాశం కల్పించబోతున్నది కూడా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత శాఖల కేటాయింపుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎవరికి ఏ శాఖ అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాకిటి శ్రీహరికి హోంమంత్రి ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ వాకిటి శ్రీహరి జాక్పాట్ కొడతారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎవరికి ఏ శాఖ దక్కుతుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ సందర్భంగా మరొక కీలక విషయం ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్లో చోటు అనేది ఉండదు. తాను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్లోకి రారు అని చెప్పి పరోక్షంగా కవితను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టు పరిస్థితుంది. కాళేశ్వరం మీద చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవాళ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై వెళ్ళారు. కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ముందు పెట్టి కేసీఆర్ని ప్రశ్నించినటువంటి పరిస్థితుంది. సో ఆల్మోస్ట్ 115 మందిని కేసీఆర్తో సహా కమిషన్ విచారించినటువంటి పరిస్థితుంది. అన్నీ కూడా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నలు అడిగారు, కొంత సమాచారం సేకరించారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర, కమిషన్ దగ్గర ఉన్న పరిస్థితి ఉంది. సో ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి కూడా 2 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని అధిష్టానం కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల తర్వాత హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను, ఇది జరిగింది, ఈ విషయాలన్నీ కూడా అధిష్టానం దగ్గర చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరైతే కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టారో సో వాళ్ళకి ఇచ్చేటువంటి పదవులకు సంబంధించి, మంత్రి పదవులకు సంబంధించి శాఖలు
శాఖలకు సంబంధించి కూడా అధిష్టానం దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. హుటాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన పరిస్థితుంది. మల్లికార్జున ఖర్గేని కలిశారు, రాహుల్ గాంధీని కలిశారు, కేసీ వేణుగోపాల్ని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కమిషన్ విచారణలు, సో ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు, బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు, వీటన్నిటిని ఏ విధంగా కట్టడి చేస్తున్నాం, ఏ విధంగా తిప్పి కొడుతున్నాం, సో నెక్స్ట్ మన కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది, అలాగే కొత్త మంత్రులకు శాఖలు, సో వీటన్నింటికి సంబంధించి అధిష్టానం దగ్గర కూలంకషంగా మాట్లాడి సో వాళ్ళ అనుమతి తీసుకొని నెక్స్ట్ కార్యాచరణ కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ఈ ముగ్గురికి కూడా కీలకమైన పదవులు, ఇప్పటికే మంత్రులు సీనియర్గా ఉన్నవాళ్ళు ఏవైతే పదవులు నిర్వర్తిస్తున్నారో, శాఖలు నిర్వర్తిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని పదవులు తీసేసి అలాంటి కీలకమైన శాఖలు ఈ కొత్త మంత్రులకు ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో సో ఏ శాఖ ఎవరికి రాబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. 1-2 రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది.